కార్తీక్ వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చి అక్కడ ఉన్న కత్తిని తీసుకొని వాళ్ళైతే ఈ కత్తిని మేము పరిశీలిస్తాం, కానీ కొంతమంది రౌడీలు ఈ కత్తిని కూడా వేరేది పెట్టేస్తారు, వేరే ఫింగర్ ప్రింట్స్ ఉండటంతో వాళ్ళు ఎవరో తెలుసుకోలేము కదా, కానీ మా ఎంక్వైరీ మేము చేస్తాం, మీకు ఎవరి మీదైనా అవమానం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే కార్తీక్ అయితే అవమానం ఉంది ఎస్ఐ గారు అని చెప్పి అంటాడు. అది వినగానే దీప, అక్కడ ఉన్న అనసూయ, కాంచన వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక కార్తీక్ ఎవరి మీద అవమానం ఉంది, ఎవరి పేరు చెప్తాడని చెప్పి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇంతలో కార్తీక్ అయితే వాళ్ళందరినీ చూసి ఇలా రండి మీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి కార్తీక్ ఎస్ఐ గారిని పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో దీప కూడా అటుగా వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఎస్ఐ గారితో ఇలా అంటూ ఉంటాడు, నాకు అవమానం ఉన్నది ముగ్గురు మీద, ఒకటి జ్యోత్స్న, రెండు అక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న గౌతమ్, మూడోది మీరే తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న కార్తీక్ అయితే చెప్పాను కదా, వీళ్ళు ఇద్దరి మీద నాకు అవమానం ఉంది, జ్యోత్స్న ఏమైనా ఒక మనిషిని పెట్టి దీపను చంపాలని చూసిందా, లేదా గౌతమే అలా చేశాడా, లేదా ఆ వ్యక్తి ఎవరో మూడో వ్యక్తి నాకు అర్థం కావటం లేదు, మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీలో ఏం తేలుతుందో నాకు మాత్రం ముందు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సరే కార్తీక్ గారు, మా ప్రయత్నం మేము చేస్తాము, మీకు వీళ్ళ మీద అవమానం ఉందని చెప్పారు కదా, వాళ్ళ మీద కూడా ఒక కన్నేసి ఉంచుతామని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను మాత్రం నా ఎంక్వైరీ నేను చేస్తున్నాను, ఆ జ్యోత్స్న విషయంలో ఎలా నిజాన్ని రాబట్టాలో నేను చూస్తున్నాను ఎస్ఐ గారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే సరే కార్తీక్ గారు, నేను ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను, ఇక వెళ్ళొస్తానని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే అని చెప్పి అతన్ని అయితే దగ్గరుండి పంపిస్తూ ఉంటాడు. ఇదంతా చూసి దీప అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.